హై వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎంఎస్ ఎక్సెల్లో మనము కౌంటిఫ్ అనే ఫార్ములా గురించి నేర్చుకోబోతున్నాం. ఈ ఫార్ములా అనేది చాలా రిపోర్ట్లో, చాలా పెద్ద పెద్ద రిపోర్ట్స్లో బాగా యూజ్ అవుతుందండి. ఇది ఒక స్టూడెంట్ రిపోర్ట్స్లో, ఒక ఎంప్లాయ్ రిపోర్ట్స్లో, ఒక స్టాక్ రిలేటెడ్ రిపోర్ట్స్లో కూడా ఈ ఫార్ములా అనేది బాగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక రిపోర్ట్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక స్టాక్ రిపోర్ట్ ఇచ్చాను. ఇక్కడ ఈ రిపోర్ట్లో సేల్స్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ సేల్స్ రిపోర్ట్స్లో డిఫరెంట్ వాల్యూస్కి సేల్ చేశారు. ఓకే, డిఫరెంట్ సేల్స్ పర్సన్స్ 10,000 కన్నా ఎవరైతే సేల్ చేశారో వాళ్ళ ఎంప్లాయీ కౌంట్ అనేది డిస్ప్లే అయ్యేటట్టు, అలా 20,000 కన్నా సేల్ చేసిన వాళ్ళ ఎంప్లాయీ లిస్టు, 25,000 కన్నా లిస్టు అండ్ 30,000 కన్నా ఎంప్లాయీ లిస్ట్ అనేది డైరెక్ట్గా ఆ కౌంట్ అనేది డిస్ప్లే అవుతుందండి. అలా ఒక స్టూడెంట్ రిపోర్ట్లో కావచ్చు, వాళ్ళ స్టూడెంట్ రిపోర్ట్లో మార్క్స్ రిపోర్ట్ని బేస్ చేసుకుని, వాళ్ళ యావరేజ్ని బేస్ చేసుకుని 90% కన్నా ఎవరైతే ఎక్కువ ఉన్నారో ఆ స్టూడెంట్ ఎంతమంది వాళ్ళ కౌంట్ డిస్ప్లే అయ్యేటట్టు, లేదా 40% లోపు ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు వాళ్ళ కౌంట్ డిస్ప్లే అయ్యేటట్టు, అలా ఈ కౌంటిఫ్ అనే ఫార్ములా అనేది ఎలాంటి రిపోర్ట్లు అయినా సరే, అది పెద్ద రిపోర్ట్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకేనా, మరి అది ఎలా అప్లై చేయాలి, దాని సింటాక్స్ ఎలా ఉండిద్ది అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. చూడండి వేస్, ఇక్కడ నేను ఎలాంటి ఫార్ములాస్ అప్లై చేయలేదండి. ఇప్పుడు ఇక్కడున్న రిపోర్ట్ ప్రకారంగా నేను ఇక్కడ చిన్న రిపోర్టే ఇవ్వచ్చండి. అది ఎంత లార్జ్ డేటా అయినా సరే ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, అబవ్ 10,000 సేల్స్, ఆ ఎంప్లాయీ లిస్ట్ అనేది ఎంతమంది అనేది ఇక్కడ రావాలి. దీనికి నేను వాడుతున్న ఫార్ములా కౌంటిఫ్ ఈక్వల్ టు కౌంట్ ఇఫ్. ట్యాప్ ప్రెస్ చేయండి, డైరెక్ట్గా ఫార్ములా మొత్తం తీసేసుకునిద్ది. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇప్పుడు ఈ సేల్స్ వాల్యూస్ని బేస్ చేసుకుని కదా మనకి కౌంట్ అనేది రావాలి, కాబట్టి టోటల్గా ఈ సేల్స్ వాల్యూ వాటికే సెలక్షన్ చేయండి. టోటల్ టేబుల్ మొత్తం సెలక్షన్ చేయొద్దండి, పర్టికులర్గా సేల్స్ వాల్యూ వాటికి. లేదా ఒక స్టూడెంట్ రిపోర్ట్లో యావరేజ్ని బేస్ చేసుకుని కౌంట్ రావాలన్నప్పుడు ఆ యావరేజ్ వాల్యూ వాటికే మీరు సెలక్షన్ చేయండి, లేదా టోటల్ వాల్యూ వాటికే సెలక్షన్ చేయండి. ఏ వాల్యూని అయితే బేస్ చేసుకుని రిజల్ట్ రావాలో ఆ పర్టికులర్ ఆ వాల్యూ వాటికే సెలక్షన్ చేయండి. ఇక్కడ ఎక్కువ డేటా ఉందండి, సెలక్షన్ చేయండి అండ్ లాస్ట్ సెల్ని సెలక్షన్ చేసి షిఫ్ట్ పట్టుకుని క్లిక్ చేస్తే టోటల్గా సెలక్షన్ అయ్యిద్ది. ఇప్పుడు కామా అండ్ డబుల్ కోట్స్లో మనం ఏమనుకుంటున్నాం, 10,000 కన్నా ఎక్కువ, గ్రేటర్ దాన్, డబుల్ కోట్స్లో గ్రేటర్ దాన్. లేదండి 10,000 కన్నా ఎక్కువ అన్నప్పుడు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇలా ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ నేను గ్రేటర్ దాన్ ఇచ్చేసి డైరెక్ట్గా అండ్ సింబల్ 10,000 కన్నా ఎక్కువ కాబట్టి 10,000 ఆ వాల్యూ ఇచ్చేసాను. పొరపాటున చాలామంది కామా ఇచ్చేస్తారు, కామాస్ ఇలాంటి సింబల్స్ ఇవ్వద్దండి. ఓకేనా, 10,000 ఇలా ఇచ్చేసి క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన డేటా రిపోర్ట్లో 10,000 కన్నా సేల్ చేసిన ఎంప్లాయీ లిస్ట్ ఎంతమంది, 17 మెంబర్స్. ఓకేనా, సేమ్ ఇదే ఫార్ములాని కాపీ చేయండి. నేను దీన్ని కాపీ చేశాను, ఇక్కడ పేస్ట్ చేశాను అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే, ప్రీవియస్గా అప్లై చేసిన ఫార్ములాని మనం పర్టికులర్ ఆ రేంజ్ని ఫ్రీ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడి నుంచి తీసుకుంది. ఓకేనా, ఇది ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. అంటే ఏంది, మీరు ఏ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తారో అది ముందుగానే చెప్పి ఫ్రీ చేయండి. ఫ్రీ చేస్తేనే మనకు అక్కడి నుంచే మనకి ఆ వాల్యూ అనేది తీసుకుంటుంది. సో మీరు ఏం చేస్తారంటే చూడండి, ఒక ఫార్ములాని కాపీ చేసేటప్పుడు కావచ్చు, ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేసేటప్పుడు కావచ్చు, ఎప్పుడైనా సరే మీరు ఏం చేయాలి, ఆ పర్టికులర్ రేంజ్ని ఫ్రీజ్ చేయండి. సెలక్షన్ చేసి ఫ్రీజ్ చేయాలంటే షార్ట్ కట్ F4. ఓకేనా, మళ్ళీ దీన్ని ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా మొత్తాన్ని కాపీ చేయండి అండ్ ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్. కానీ ఇక్కడ 17 వచ్చింది, కానీ ఇక్కడ ఏంటి, ఈ ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ 20,000 అండి. 20,000 కన్నా ఎక్కువ మంది ఎవరున్నారండి, సేల్స్ వాల్యూస్ ఎంప్లాయీ లిస్ట్ అనేది 9 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, అలా కావాలంటే దీన్ని ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి, ఇక్కడ 25,000, అలానే ఇక్కడ 30,000. ఓకేనా, ఇక్కడ ఈ అవసరం లేదు, గ్యాప్ ఇచ్చాం కదా, ఈ విధంగా చూసుకోవచ్చు. అలా 10,000 కన్నా
సేల్ చేసిన ఎంప్లాయీ లిస్ట్ ఎంతమంది 17 మెంబర్స్, 20,000 9 మెంబర్స్, 25,000 కన్నా ఎక్కువ మంది 6 మెంబర్స్, 30,000 చూసుకుంటే 5 మెంబర్స్. అలా 10,000 లోపు చూసుకోవాలి. అప్పుడు ఫార్ములాలో ఏం చేస్తారు, గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ ఇస్తారు. 10,000 కన్నా తక్కువ అన్నప్పుడు లెస్ దాన్ ఈక్వల్ టు ఇస్తారు. కావాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 10,000 ఈ లిస్టు ఒకసారి గమనిస్తే 10,000 కన్నా తక్కువగా సేల్ చేసిన ఎంప్లాయీ లిస్టు ఎంతమంది ఉన్నారు, కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సెకండ్ పర్సన్ లక్ష్మి ఒకే ఒక్కళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇస్తున్నాను, నేను గ్రేటర్ దాన్ బదులు లెస్ దాన్ ఇచ్చాను. ఓకే, ఎంటర్ కొట్టాను. ఇదిగోండి, ఓన్లీ సింగిల్ పర్సన్ కౌంట్ అనేది డిస్ప్లే అయింది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా ఈ కౌంటిఫ్ అనే ఫార్ములా పర్టికులర్గా స్టాక్ రిలేటెడ్గా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక స్టూడెంట్ రిపోర్ట్లో ఎలాంటి రిపోర్ట్లైనా ఆ పర్టికులర్ రిజల్ట్ని కౌంట్ రూపంలో డిస్ప్లే చేయడానికి మనకి ఈ ఫార్ములా అనేది బాగా యూజ్ అవుతుందండి. ఓకే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.